హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనము స్ట్రాబెర్రీ ప్లాంట్ గురించి తెలుసుకుందాము. నేను ఆల్మోస్ట్ 7 ఇయర్స్లో స్ట్రాబెర్రీ ఎలా పెంచాను, వీటికి నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి అండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని వీడియోస్ చూసినా కూడా పర్సనల్గా మనం ఆ మొక్కను పెంచుతున్నప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మనం ఎక్కడైనా తెలుసుకునే ఇన్ఫర్మేషన్కిను మనం ఆ మొక్కను పెంచుతున్నప్పుడు మనం చూస్తూ గమనిస్తూ తెలుసుకునే నాలెడ్జ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను నేర్చుకున్న విషయాలన్నీ కూడా నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే స్ట్రాబెర్రీస్ పెంచాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ పెంచుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమో వాళ్ళకి కూడా ఎప్పుడైనా స్ట్రాబెర్రీస్ పెంచాలంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందేమో తెలియదు కదా. అండ్ మీకు ఈ వీడియో పైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ కామెంట్ చేయడం తెలియని వాళ్ళు అట్లీస్ట్ లైక్ బటన్ అన్న క్లిక్ చేయండి. సో దట్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. స్ట్రాబెర్రీస్ మనకి మార్కెట్లో దొరికేవి అంత టేస్ట్ ఉండవు అండ్ 3-4 డేస్ వరకు అలా ఫ్రెష్గానే ఉంటాయి. కానీ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈరోజు తెంపిన స్ట్రాబెర్రీ రేపు మార్నింగ్ కల్లా వాడిపోతుంది. ఆ ఫ్రెష్నెస్ ఉండదు. అండ్ రేపు ఒకవేళ 24 అవర్స్ కోసి పక్కన పెట్టామనుకోండి, అది ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా టేస్ట్ మారిపోతుంది అండ్ వడిలిపోయినట్టు అయిపోతుంది. బట్ అదే మనకి బాక్స్లో పెట్టి వాళ్ళు ఎలా అమ్ముతున్నారు అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు నాకు తెలిసి అడల్ట్రేషన్ చేస్తారు. కలర్ అది డిప్ చేసి ఆ రెడ్డిష్ కలర్ వచ్చేలా చేసి వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రోజు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ 7 ఇయర్స్లో ఆ టేస్ట్ వైజ్ మనకి తెలుస్తుంది కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా స్ట్రాబెర్రీస్ని ఆర్గానిక్గా మీ గార్డెన్లోనే పెంచుతారని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పర్వాలేదు, నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను క్లియర్గా చెప్తాను. ముందుగా స్ట్రాబెర్రీస్ 2 రకాలుగా అండి మనము నర్సరీలో తీసుకునేది. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు చిన్న పాట్స్లో అమ్ముతారు వాళ్ళు. ప్లాంట్ సైజ్ బట్టి ఉంటుంది. కొన్ని 70 రూపీస్ ఉంటాయి, కొంచెం మెచ్యూర్డ్ ప్లాంట్ అయితే 100 రూపీస్ అలా ఉంటుంది. పాట్లో తీసుకున్నప్పుడు 3 to 4 డేస్ తర్వాత మీరు రీపాట్ చేసుకోవచ్చు. అదే సాప్లింగ్స్లా నారులా తీసుకున్నారనుకోండి, ఎప్పుడైతే సాయిల్లో నాటుకుంటారో మీరు మొక్కని ఒక 1 వీక్ to 15 డేస్ అంటే ఒక 2 వీక్స్ వరకు అయినా ఖచ్చితంగా సెమీ షేడ్లో నీడ పట్టుని ఆ మొక్కను ఉంచాలి. ఎందుకంటే వీటిని నారుగా పెద్ద రూట్స్ కూడా ఎక్కువ మట్టి కూడా లేనట్టుగా ఉంటాయి కాబట్టి నారు డైరెక్ట్గా ఎండలో పెట్టడం వల్ల త్వరగా ఆ లీవ్స్ అన్నీ కూడా మాడిపోతాయి. మళ్ళీ రీగ్రోత్ రావడానికి మరో 3 to 4 వీక్స్ పట్టచ్చు. సో అందుకని నారుగా తీసుకున్నప్పుడు సెమీ షేడ్లో పెట్టాలి. అదే మీరు చిన్న పాట్లోనే తీసుకున్నారనుకోండి, మీరు ఒక 3-4 డేస్ తర్వాత రీపాట్ చేసుకుని ఎండలో డైరెక్ట్గా పెట్టేయచ్చు. స్ట్రాబెర్రీస్ని మార్కెట్లో లైక్ నర్సరీస్లో ఎప్పుడు తీసుకోవాలి అంటే కరెక్ట్ టైం మీరు మాన్సూన్ స్టార్ట్ అవుతున్నప్పుడు జూలై స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. జూలై ఆర్ ఆగస్ట్ నుంచి. ఎందుకంటే వీటికి మీరు ఎంత పెంచుతున్నా కూడా వన్స్ ఆ మాన్సూన్ ఎప్పుడైతే ఫ్రెష్గా మనకి ఆ వర్షాలు పడుతూ ఉంటాయో అప్పుడే వీటికి ఆ గ్రోత్ బాగుంటుంది. అండ్ వీటికి ప్రాపగేషన్ అంటే వచ్చే సక్కర్స్ కూడా ఆగస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీకు నర్సరీలో ఎక్కడన్నా తీసుకోవాలన్నా కూడా ఆ టైం చాలా బెస్ట్. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మీరు ఎక్కడన్నా మంచిగా ప్లాంట్స్ దొరికితే తీసుకోవచ్చు. అది కరెక్ట్ టైం. అండ్ మీరు ప్రాపగేట్ చేసుకున్నా కూడా మీకు మొక్క గ్రోత్ బాగుంటుంది అండ్ స్ట్రాబెర్రీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాబెర్రీస్కి పాట్ మిక్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. సాయిల్ మిక్స్ అంతా వర్మీ కంపోస్ట్ ఏదైతే ఎక్కువ తేమదనం అలాగే రిస్టోర్ చేస్తుందో అలాంటిది కొంచెం తగ్గించాలి. ఈ మొక్కకి ఓవర్ వాటర్ పనికిరాదు. అలాగే ఎక్కువ తేమదనం ఉన్నా కూడా మొక్క కొంచెం కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెడ్ సాయిల్, కోకోపిట్ కొంచెంగా వేయాలి. అండ్ లీఫీ కంపోస్ట్ ఒకటి ఇవ్వడం బెటర్. వర్మి కంపోస్ట్ కన్నా కూడా లీఫీ కంపోస్ట్ చాలా బెటర్. ఎందుకంటే అది ఎక్కువగా సాయిల్ని రిటైన్ చేయదు కాబట్టి
మీకు ఒకవేళ కుదిరితే ఎనీ పశువుల ఎరువు ఏదన్నా వేయచ్చు. డ్రై ఫామ్, పూర్తిగా డ్రై ఫామ్లో ఉన్నది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో, ఆవిరైపోతుందో, అంటే తేమ లేకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే వాటరింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ తేమగా ఉన్నా, తడిగా ఉన్నా అప్పుడు మనం వాటర్ ఇవ్వకూడదు. ఎందుకంటే మొక్క గ్రోత్ సరిగ్గా ఉండదు, ఒక్కొక్కసారి మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రాపగేషన్ విషయానికి వస్తే చాలామంది, ఈవెన్ నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే వీటికి వచ్చే సక్కర్స్ నుంచి కొత్త ప్లాంట్స్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. వీటిని ఈ విత్తనాల నుంచి పెంచేయడం అంటే అది నాకు తెలిసి 100కి మేబీ ఒక 5-10% పాసిబుల్ ఏమో, అంతే తప్ప విత్తనాల నుంచి స్ట్రాబెర్రీస్ పెంచడం చాలా చాలా కష్టం. అండ్ ప్రాపర్గా రాదు కూడా. 90% రాదు, ఎక్కడో ఒక 1% రావచ్చు అంతే. వీటి సక్కర్స్ నుంచి మనం ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ. వీటికి సక్కర్స్ని వదిలేస్తే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కంటిన్యూస్గా సక్కర్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఒక తీగ వచ్చి దానికి రూట్స్ వస్తాయి, దాని నుంచి ఇంకొకటి అలా వస్తూనే ఉంటాయి. మీరు ఒక మొక్క నుంచి మినిమం 10-15 సక్కర్స్ తీసుకోవచ్చు. అంటే చిన్న చిన్న మొక్కలు, సాప్లింగ్స్, మనం వాటిని ప్రిపేర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది, ఈవెన్ నేను కూడా స్టార్టింగ్లో చేసిన మిస్టేక్, సక్కర్స్ వస్తున్నాయి కదా, సో మనకి ఎక్కువ ప్లాంట్స్ వస్తాయి, ఎక్కువ స్ట్రాబెర్రీ మొక్కలు వస్తే ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది, సో ఈసారి ఎక్కువ స్ట్రాబెర్రీస్ మనకు వస్తాయి కదా అనుకుంటూ ఉంటాం. కానీ చేసే పొరపాటు అంతా అక్కడే. ఎప్పుడైతే మదర్ ప్లాంట్ నుంచి ఈ సక్కర్స్ అలా గ్రో అవుతూ వెళ్తూ ఉంటుందో, ఒకదాని తర్వాత ఒకటి సాయిల్లో నాటుకుంటూ, మదర్ ప్లాంట్ నుంచి ఇది ఒక్కొక్క ప్లాంట్ అంతా కూడా వీటి ఫోకస్ అంతా ఆ ప్రాపగేషన్ మీదే ఉంటుంది. అంటే వీటికి వచ్చే ఎనర్జీ అంతా కూడా ఇవి ఈ మొక్క పక్క చిన్న చిన్న మొక్కలు ఎదుగుదల మీదే ఫోకస్ అంతా పెడుతుంది. సో ఆ టైంలో ఫ్లవరింగ్ అనేది రాదు, ఫ్రూట్స్ అనేవి రావు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా కూడా చిన్న బఠానీ గింజ, ఒక పల్లి గింజ అంతా ఎంతైతే ఉంటాయో ఆ సైజ్ మాత్రమే వస్తాయి. సో ప్రాపర్ ఫ్లవరింగ్, ప్రాపర్ ఫ్రూట్ అండ్ మదర్ ప్లాంట్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉన్న మొక్కలు హెల్తీగా ఉండాలనుకుంటామో, ఒక్క మొక్క నుంచి 1 లేదా 2 సక్కర్స్, అంటే 2 మొక్కలు వస్తే సరిపోతుంది. ఒక్కో మదర్ ప్లాంట్ నుంచి 1 లేదా 2 మొక్కలు వచ్చిన తర్వాత సక్కర్స్ అనేవి కట్ చేసేయాలి. మళ్ళీ వస్తూ ఉంటాయి, బట్ ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. దాని ద్వారా ఒక మొక్క నుంచి ఇప్పుడు 2 మొక్కలు వచ్చాయి కదా, అంటే 3 మొక్కలు ఉన్నట్టు. ఇవి హెల్తీగా పెరుగుతాయి. ఇవి స్ట్రాంగ్గా పెరిగితే వీటి నుంచి వచ్చే స్ట్రాబెర్రీస్ మనకి హెల్తీగా మంచి సైజులో వస్తాయన్నమాట. సో ఇది గమనించాలి. ఎప్పుడు కూడా సక్కర్స్ అనేవి ఎక్కువగా పెంచకూడదు. స్ట్రాబెర్రీస్కి కరెక్ట్ సీజన్, ఫ్లవరింగ్ వచ్చే సీజన్ సెప్టెంబర్ నుంచి వీటికి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ గ్రోత్ అండ్ మీరు సెమీ షేడ్లో కొంచెం పెట్టగలిగితే మీరు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా వీటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రూట్స్. ఎప్పుడైతే హై టెంపరేచర్స్ మనకి ఎక్కువ అవుతుందో, ఎండలు ఎక్కువ అవుతాయో, ఆటోమేటిక్గా వీటి గ్రోత్ అనేది ఆగిపోతుంది. మనం జాగ్రత్తగా కొంచెం సేవ్ చేసుకోగలిగితే ఆ మొక్కలు మనం నెక్స్ట్ సీజన్ వరకు ఉంటాయి. కానీ లేకపోతే హై టెంపరేచర్స్ వల్ల ఆకులు మాడిపోతాయి, లీఫ్ బర్న్ అయ్యి స్లోగా మొక్క అనేది చనిపోతుంది. నేను ప్రతి సంవత్సరం ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదే. దీని నుంచి మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు మొక్కలు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా ఫ్రూట్స్ రావాలన్నా, ఫ్లవరింగ్ రావాలన్నా స్ట్రాబెర్రీస్ని డైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయ్యేది కూడా ఆగస్ట్ నుంచే కాబట్టి ఆగస్ట్ టు ఫిబ్రవరి 1st or 2nd వీక్ వరకు పూత అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, సూపర్గా వస్తుంది. సో ఈ సీజన్లో ఎలాగో ఎండ తక్కువే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టి వదిలేయచ్చు. అండ్ ఎప్పుడైతే ఫిబ్రవరి స్టార్ట్ అవుతుందో ఆ టైం నుంచి సెమీ షేడ్, అంటే కొంచెం మార్నింగ్ సన్లైట్ వచ్చిన తర్వాత ఒక 10-11 వరకు, తర్వాత అది నీడ వచ్చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే స్లోగా ఆకులు అనేవి మాడిపోతూ ఉంటుంది. మొక్క చిగురు వచ్చే దగ్గర నుంచి కూడా ఆకులు మాడిపోతాయి. అండ్ నెక్స్ట్ సీజన్కి మన దగ్గర మొక్కలు అనేవి ఉండవు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది, నేను కొన్ని వీడియోస్లో చూశాను అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు, నీ దగ్గర నుంచి మొక్కలు తీసుకున్నాము లేదా నర్సరీ నుంచి మొక్కలు తీసుకున్నాము, గ్రోత్ బాగా వచ్చింది, కానీ ఏమైందో ఏమో మొక్కలన్నీ కూడా మాడిపోయినాయి, సో మళ్ళీ ఇంకొక మొక్క ఇస్తావా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
డైరెక్ట్ సన్లైట్లో పెడితేనే ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూటింగ్ వస్తుంది, అండ్ వాటికి ఎండ కూడా కావాలి కాబట్టి అలా పెట్టి వదిలేస్తారు. అలా కాదు, ఎప్పుడైతే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి హై టెంపరేచర్స్ ఉంటాయో జూన్ మిడిల్ వరకు కూడా వీటిని కంప్లీట్గా సెమీ షేడ్లో పెట్టాలి. అండ్ ఆ సీజన్లో ఫిబ్రవరి ఎండ్ నుంచి మళ్ళీ జూన్ జూలై వరకు కూడా వీటికి ఫ్లవరింగ్ రాదు, అండ్ కొత్త చిగుళ్ళు కూడా ఎక్కడో ఒక్క ఆకు వస్తుంది తప్ప పెద్ద గ్రోత్ ఉండదు. జస్ట్ అలా స్టేబుల్గా ఉండిపోతాయి అంతే. మొక్కలు సర్వైవ్ అవ్వాలి అనుకుంటే వీటిని సెమీ షేడ్లో పెట్టుకోవాలి. అప్పుడే నెక్స్ట్ సీజన్ మళ్ళీ మనకి మాన్సూన్ స్టార్ట్ అయ్యి వర్షాలు పడతాయో అప్పుడు ఈ మొక్క మళ్ళీ మనం ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ వాటర్ ఇస్తూ ఉంటే ఆ క్లైమేట్లో మళ్ళీ వాటికి సక్కర్స్ ఫామ్ అయ్యి గ్రోత్ సూపర్గా ఉంటుంది. మొక్కలు ఎప్పుడైనా సేవ్ చేసుకునే ఒక మెథడ్ ఇది అనమాట. హై టెంపరేచర్స్లో ఎప్పుడు కూడా సెమీ షేడ్లో పెట్టుకుంటేనే మీ మొక్కలు హెల్తీగా ఉంటాయి. అండ్ ఆ టైంలో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. జస్ట్ అవి హెల్తీగా ఉన్నాయా లేవా, స్టేబుల్గా ఉందా లేదా, మొక్క సర్వైవ్ అవుతుందా లేదా అనేది మాత్రమే గమనించాలి. జూలై నుంచి కూడా వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎన్పీకే ఫర్టిలైజర్ మనం సీడ్ షాప్స్లో మీకు విత్తనాలు దొరికే దగ్గర ప్రతి చోట ఉంటాయి. ఎన్పీకే ఫర్టిలైజర్ ఒక్కసారి సాయిల్ లూజన్ చేసి చిన్న చిన్న గ్రాన్యూల్స్లా ఉంటాయి, ఒక ½ స్పూన్ వరకు ఇవ్వాలి. అంటే ఒక 10 to 15 గ్రాన్యూల్స్ వరకు మొక్క చుట్టూరు వేయాలి. ఇది ఇచ్చిన ఒక 15 days వరకు కూడా ఎలాంటి మాన్యూర్ కానీ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీని తర్వాత ఒక 15 days తర్వాత లేదా ఒక 2 weeks తర్వాత కొంచెంగా మీరు వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి. మళ్ళీ అలాగే సాయిల్ లూజన్ చేయాలి. ఎందుకంటే రూట్స్ ఇవి పైనే ఉంటే మరి అంత డెప్త్గా వెళ్ళదు. మహా అయితే ఒక 3-4 inches వరకే ఉంటాయి. 3 to 4 inches వరకే సాయిల్లో ఉంటుంది కాబట్టి చుట్టూరు లూజన్ చేయడం వల్ల మొక్క ఇచ్చిన ఫర్టిలైజర్స్ని గ్రహించగలదు. సో ఫస్ట్గా ఎన్పీకే ఫర్టిలైజర్, తర్వాత ఎనీ లీఫ్ కంపోస్ట్, తర్వాత ఇంకొకసారి ఒక 1 week తర్వాత పూర్తిగా డ్రై ఫామ్లో ఉన్న పశువుల ఎరువు లైక్ కౌడంగ్, మొక్కలు అదే పేడ చిన్న పౌడర్ ఫామ్లో పూర్తిగా డ్రై అయిపోవాలి. దాన్ని మొక్క చుట్టూరు ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా అంటే ఇప్పుడు ఎన్పీకే అండ్ వర్మీ కంపోస్ట్ అండ్ తర్వాత పశువుల ఎరువు, ఇది మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది ఒక 1 week తర్వాత. ఇలా ఇస్తూ మీరు డిసెంబర్ వరకు ఇస్తే సరిపోతుంది. మొక్క ఎదుగుదల సూపర్గా ఉంటుంది. కరెక్ట్గా ఇలా ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనము ఒక్క మొక్క నుంచి 2 గుత్తులుగా మనకి 2 కొమ్మల్లా వచ్చి ఏమంటారు పూల గుత్తులా వచ్చి విపరీతంగా స్ట్రాబెర్రీస్ వస్తాయి. మొక్క ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఒక్కొక్క మొక్క నుంచి 2 గుత్తుల్లాగా స్ట్రాబెర్రీస్ వస్తాయి. టూ మచ్గా వస్తుంది అన్నమాట హార్వెస్ట్. కరెక్ట్గా ఇదే ప్రొసీజర్. మీరు మిగతా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఎలాంటివి అక్కర్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది గ్రాస్ ఒకటి పెట్టాలి అంటారు. ఆకుల చుట్టూ కింద అంతా కూడా ఫ్రూట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఎండుగడ్డి ఒకటి పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి అంటారు. బట్ అదంతా అవసరం ఉండదండి. ఎందుకంటే మనకి సిటీస్లో మనకి మొక్కలు దొరకడమే కష్టం అనుకుంటే ఎండుగడ్డి తీసుకురావడం చాలా చాలా కష్టం. ఎక్కడో తప్ప ఎండుగడ్డి అనేది మనకి దొరకదు. నేను చేస్తుంది ఏంటంటే 7 yearsగా ఎప్పుడైతే ఫ్రూట్స్ ఫామ్ అయ్యి అది కొంచెం పిందు కొంచెం బెండ్ అవుతుందో వెంటనే ఆ లీఫ్ ఉంటాయి కదా మొక్క ఆకులు, వాటిపైన ఈ పిందు వచ్చేలా చూస్తాను. అండ్ మీరు నా వీడియోస్లో కూడా చూసుంటారు. అలా పైన వేలాడేలా చూస్తాను. సో దట్ నేలకు టచ్ అవ్వదు. నేలకు టచ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే కొంచెం అది అది ఏమంటారు ఫ్రూట్ కొంచెం కరెక్ట్ సైజు వచ్చింది, రైపెన్ స్టేజ్కి వస్తుంది అన్నప్పుడు చీమలు పట్టచ్చు, లేదా ఏదైనా ఓవర్ వాటర్ తేమ తగిలి కూడా కులిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆకులు ఉన్నప్పుడు ఆకులపైనే వీటిని పెడితే సరిపోతుంది. గ్రాస్ అవంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఎండుగడ్డి అలాంటిది మొక్కల చుట్టూరు వేయలేదు. స్ట్రాబెర్రీస్ సైజ్ బాగా ఉండాలి. చిన్న చిన్న బఠానీ గింజంతే వస్తున్నాయి, ప్రాపర్గా రావట్లేదు మార్కెట్లో వచ్చినట్టు అంటే ఇక్కడ 3 కారణాలు ఉంటాయి. ఒకటి, మొక్క వాటికి సక్కర్స్ అలా గ్రో అవుతూ వెళ్తుంది అన్నప్పుడు ఫోకస్ అంతా ఆ సక్కర్స్ మీద ఉంటుంది కాబట్టి వీటికి వచ్చే ఫ్రూట్స్ కూడా సైజ్ చాలా చిన్నగా వస్తాయి. ఇంకొకటి, నీడలో ఉన్నప్పుడు సెమీ షేడ్లో ఏదైనా మొక్క నీడలో పెట్టారనుకోండి అప్పుడు కూడా గ్రోత్ ప్రాపర్గా ఉండదు. ఎందుకంటే వీటికి డైరెక్ట్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే
కమర్షియల్గా చేసేది ఎక్కడైనా ఫామ్స్లో చేసేది కూడా ఇది ఏంటంటే గుత్తులుగా ఎప్పుడైతే వీటికి స్ట్రాబెరీస్ వస్తాయో ఒక 4 to 5 వచ్చాయనుకోండి స్ట్రాబెరీస్, వీళ్ళు ఒక 2-3 పిందెలు కట్ చేసేస్తారు. దాని ద్వారా మొక్కకున్న బలమంతా కూడా ఆ మిగిలి ఉన్న ఫ్రూట్స్ మీద వెళ్ళటం ద్వారా అవి సైజ్ పెద్దగా అవుతాయి. మ్యాక్సిమం కమర్షియల్గా చేసే ప్రొసీజర్ అంతా కూడా ఇదే. అందువల్ల పెద్ద పెద్ద స్ట్రాబెరీస్ వస్తూ ఉంటాయి. చిన్న బఠానీ గింజ అంతే వస్తున్నాయి, ప్రాపర్గా రావట్లేదు మార్కెట్లో వచ్చినట్టు అంటే ఇక్కడ 3 కారణాలు ఉంటాయి. ఒకటి, మొక్క వాటికి సక్కర్స్ అలా గ్రో అవుతూ వెళ్తుంది అన్నప్పుడు ఫోకస్ అంతా ఆ సక్కర్స్ మీద ఉంటుంది కాబట్టి వీటికి వచ్చే ఫ్రూట్స్ కూడా సైజ్ చాలా చిన్నగా వస్తాయి. ఇంకొకటి, నీడలో ఉన్నప్పుడు సెమీ షేడ్లో ఏదైనా మొక్క నీడలో పెట్టారనుకోండి అప్పుడు కూడా గ్రోత్ ప్రాపర్గా, ఎందుకంటే వీటికి డైరెక్ట్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే కమర్షియల్గా చేసేది ఎక్కడైనా ఫామ్స్లో చేసేది కూడా ఇది ఏంటంటే గుత్తులుగా ఎప్పుడైతే వీటికి స్ట్రాబెరీస్ వస్తాయో ఒక 4 to 5 వచ్చాయనుకోండి స్ట్రాబెరీస్, వీళ్ళు ఒక 2-3 పిందెలు కట్ చేసేస్తారు. దాని ద్వారా మొక్కకున్న బలమంతా కూడా ఆ మిగిలి ఉన్న ఫ్రూట్స్ మీద వెళ్ళటం ద్వారా అవి సైజ్ పెద్దగా అవుతాయి. మ్యాక్సిమం కమర్షియల్గా చేసే ప్రొసీజర్ అంతా కూడా ఇదే. అందువల్ల పెద్ద పెద్ద స్ట్రాబెరీస్ వస్తూ ఉంటాయి. అండ్ వీటికి వచ్చే పెస్ట్ గురించి చెప్పాలండి, నేను ఇన్నాళ్ళలో లాస్ట్ ఇయర్ మాత్రం ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకా మొక్క చనిపోతుంది, అదేంటి ఒక్క మొక్క కూడా ఉండట్లేదు ఏంటబ్బా అనుకున్నాను. ఏంటంటే కరెక్ట్గా ఆగస్ట్ సెప్టెంబర్లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది పెస్ట్ ప్రాబ్లం. ఏంటంటే వీటికి క్యాటర్పిల్లర్స్ లాగా చిన్న చిన్న ఒకటి గ్రీన్ కలర్ వస్తాయి, మనకి పాలకూరలో ఎక్కువగా వస్తుంటాయి, గ్రీన్ కలర్లో చిన్న చిన్నగా ఉంటాయి, అదొకటి. అండ్ గొంగలి పురుగు ఉంటుంది బ్లాక్ కలర్లో. ఆ 2 కూడా పెస్ట్ చాలా అటాక్ చేసే మన మొక్కలన్నిటికీ కూడా. ఆల్మోస్ట్ నేను మొక్కలన్నీ ఇంకా చనిపోతున్నాయని అనుకున్నాను. ఏంటంటే అవి అటాక్ చేసేది కూడా ఆ వచ్చే లేత చిగుర్లు ఉంటాయి కదా, వాటిని తినేస్తాయి. అవి పగలంతా కనపడవు, నేను మార్నింగ్ అంతా చెక్ చేసిన ఎక్కడా కనిపించవు. ఎందుకంటే ఏదైతే కంటైనర్స్ పెడతామో ఆ కంటైనర్స్ కిందకి వెళ్ళిపోతాయి, తేమగా ఉంటుంది కదా, తడిగా ఉంటుంది. సో కంటైనర్ కిందకి వెళ్ళిపోతాయి, పగలంతా కనపడవు. ఈ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ లోపలే వెళ్ళిపోయి ఆ లేత చిగుళ్ళంతా కూడా తినేసేవి. అలా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ప్రతి మొక్క కూడా ఆల్మోస్ట్ ఇంకా అంతే, చిగురు వచ్చేది కాదు, పూత ఉండేది కాదు. ఇంకా ఈ ఇయర్ ఇంతేనా, ఒక 2 మొక్కలన్నా సేవ్ చేసుకోగలుగుతామా అనుకునేవాను. సో అలా చూడగా ఒక 1 to 10 డేస్కి ఎర్లీగా వచ్చి టార్చ్ లైట్లో వెతగ్గా ఫస్ట్గా గ్రీన్ క్యాటర్పిల్లర్ చిన్న చిన్నవి కనిపించాయి, వాటిని చంపేశాను. తర్వాత ఈ గొంగలి పురుగులు ఉంటాయి కదా, వాటిని తీసాను. ఆల్మోస్ట్ ఒక 8 to 9 వరకు ఉన్నాయి. అంటే డిఫరెంట్ కంటైనర్స్లో ఉన్నాయి కదా, అలా ప్రతి కంటైనర్ కూడా చివర ఉండటం, ఆకులు తింటూ ఉండడం చూశాను. అవి ఒక్కటి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వీటికి కుదిరితే మీకు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అది అక్కర్లేదు 90%, బట్ మీ గార్డెన్లో ఎక్కడైనా వేరే పెస్ట్లు ఏదైనా ఉన్నాయి వీటిని అటాక్ చేయకూడదు అనుకుంటే మాత్రం మైల్డ్గా మీరు నీమ్ ఆయిల్ స్ప్రే ఒకటి చేస్తే మాత్రం సరిపోతుంది. హ్యాపీగా స్ట్రాబెర్రీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అండ్ నేను నేర్చుకునే ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేశాను. చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీస్. ఇలానే స్ట్రాబెర్రీస్ మేము ప్రతి ఇయర్ కూడా ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ కొన్ని అక్కడక్కడ చిన్నగా వస్తే మార్చ్ మిడిల్ వరకు వస్తాయి అంతే. సో ప్రతి ఇయర్ కూడా ఇలా స్ట్రాబెర్రీస్ని హార్వెస్ట్ చేస్తూ ఫ్యామిలీ మొత్తంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా స్ట్రాబెర్రీస్ని పెంచుతారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోపై ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. See you again in another interesting video. Till then, happy gardening and keep smiling. Bye bye.